హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరీష్ రామ్ని వ్లాగ్స్. ఇది నా మినీ వ్లాగ్ అండి. అక్కడ మా డాడీ అండి, మా డాడీ ఆఫీస్కి వెళ్ళే ముందు కారు క్లీన్ చేసుకుంటున్నారు. నేను చిన్న క్లిప్ తీసుకుంటాను నాన్న అంటే నవ్వుతున్నారు చూసి. మా డాడీ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి ఇంకా బాక్స్ తీసుకుని వెళ్తారు నైట్కి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వస్తారు. ఇక్కడ మమ్మీ క్యారేజ్ తీసుకొస్తున్నారు డాడీకి. అక్కడ మా మమ్మీ జోక్ చేస్తుంది, నేను వీడియో తీస్తుంటుంటే. నేను వీడియోలో నేను మా ఇంటి పని మనిషి అని చెప్పు అని చెప్పి జోక్ చేస్తుంది. ఇంకా నాన్న ఆఫీస్కి వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నారు. ఈలోపు మళ్ళీ నాన్న ఏదో మర్చిపోతే మమ్మీ వచ్చారు అక్కడ. నాన్న రోజు అలాగే ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటారు. ఇంకా మాకు రోజు మా డాడీ వెళ్ళేటప్పుడు అలాగా ఆఫీస్కి మాకు బయటికి రావడం అలవాటు. ఇక్కడ మా జస్సు చూసారా, మా డాడీ వెళ్ళేటప్పటికి వాడు వచ్చేస్తున్నాడు బయటికి. రోజు కార్ సౌండ్ వినపడితే చాలు వెంటనే వచ్చేస్తాడు. ఇంతకు ముందైతే మా జస్విక్ మా డాడీని కార్లో ఒక రౌండ్ వేసేదాకా ఊరుకునేవాడు కాదు. ఖచ్చితంగా ఎంత బిజీగా ఉన్నా నాన్న టైం అవుతున్నా కూడా ఆఫీస్కి ఖచ్చితంగా వాళ్ళ తాతని ఒక రౌండ్ అయిపోయామనేవాడు కార్లో. ఇప్పుడు అలా చెయ్యట్లేదు. బాగానేగో వెళ్ళిపోతుంటే బాయ్ చెప్తున్నాడు, బాయ్ బాయ్ తాత అని. నాన్న ఇక్కడ ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. బాయ్ చెప్తున్నాడు చూడండి మా జస్విక్ వాళ్ళ తాతకి. మా జస్సు ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి ఆడాడంటే ఇంట్లోకి అసలు తొందరగా రమ్మన్నా రాడు. ఒక ½ అన్న రోడ్డు మీద అలాగే కూర్చోబెడతాడు, ఆడుతూనే ఉంటాడు. ఎంత తీసుకెళ్దామన్నా కూడా రాడు. వాడు చూసారా మంచి బొమ్మలతో ఆడుకుంటూ ఉన్నాడు. అక్కడ మా డాడీ వెళ్తుంటుంటే చూస్తూ ఉన్నాడు. ఇక్కడ నేను మా బాబుని అడుగుతున్నాను, తాత ఎక్కడికి వెళ్ళాడు జస్సు అని అడుగుతుంటే తాత ఆఫీస్ అని చెప్తున్నాడు. మా బాబుకి ఇప్పుడు 2 years. తనకి ఇప్పుడిప్పుడే మాటలు అన్నీ మాట్లాడటానికి ట్రై చేస్తున్నాడు. వాళ్ళు ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటారు కదా వాళ్ళ ఈ ఏజ్లో. మా బుడ్డోడి మాటలు ఒకరోజు ఖచ్చితంగా ఒక వీడియో తీసి పెడతాను. వచ్చిరాని మాటలు మాట్లాడుతుంటాడు కదా, ఫన్నీగా అనిపిస్తుంది మాకు వాడు మాట్లాడుతుంది. ఇక్కడేమో వాళ్ళ తాత వెళ్ళారు కదా, అక్కడ మళ్ళీ తాత అని చెప్పేసి అటు పారిపోతున్నాడు. తాత దగ్గరికి వెళ్దామని. కాదు ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోదాం రా అని చెప్పి తీసుకొస్తానికి ట్రై చేస్తున్నాను. ఫైనల్లీ నేను వాడినైతే ఇంట్లోకి తీసుకొచ్చేసాక నేను అన్నం తింటున్నాను. మా అమ్మ వంకాయ కర్రీ చేశారు, అది తింటుంటుంటే మా వాడు వచ్చేసి చూడండి అవి నా ప్లేట్లో ఎలా తీసుకుని పడేస్తున్నాడు. అన్నీ అలాగే చేస్తుంటాడు, కింద పడేస్తున్నాడు, మళ్ళీ అవే తీసుకొచ్చి నా ప్లేట్లో వేస్తున్నాడు. తిను మమ్మీ అని చెప్తున్నాడు. చూడండి ఏం చేస్తున్నాడు. ఆ జస్విక్ చేసే అల్లరి మామూలుగా ఉండదండి, అసలు టాప్ లేచిపోవాల్సిందే. అలా చేస్తాడు అల్లరి వాడు. నేను మా జస్విక్కి చెప్తున్నాను, అలా చేయకూడదు జస్సు, అలా చేయకూడదు నా ప్లేట్లో ఎలా తీయకూడదు అని చెప్తున్నాను. అక్కడ నుంచి ఇంకా ఆపేశాడు. మళ్ళీ అక్కడ నుంచి నాకు సారీ చెప్తున్నాడు. ఓకే అండి, ఇది నా వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.